సంవత్సరాల్లో భాష హుందాతనం లేదు కాబట్టి మీరు జగన్ గారికి మైక్ ఇచ్చి ఆ హుందాతనం ఉంటుంది అని గ్యారంటీ ఇచ్చి రమ్మంటారా? అసలు జగన్ గారు మైక్ తీసుకోవడానికి ఇష్టపడతారా లేదా, అంతసేపు ఉంటారా లేదా అనేది కూడా ఒక సందేహం. ఎందుకంటే ప్రమాణ స్వీకారం అప్పుడు తన సమయానికి తాను వచ్చి బతిమాలుకొని తన ముందు చేస్తుంది అవుట్ ఆఫ్ ఆర్డర్. ప్రమాణ స్వీకారం తన తోటి 10 మంది వ్యక్తులు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా శాసనసభలో ఉండకుండా వెళ్ళిపోయిన వ్యక్తి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో పూర్తయ్యే వరకు ఉంటారా, గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టగానే వెళ్ళిపోతారా అనేదే ప్రస్తుతం ప్రశ్నార్థం. ఇంకా మైక్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ దాకా వస్తుందమ్మా? రప్పించడానికి బాబు నీకు ఇస్తాము, నువ్వు నిజంగా మాట్లాడు, నువ్వు ప్రెస్ మీట్ లో చెప్తున్నాయని ఇక్కడ ఛాలెంజ్ చేయి అని ఏమన్నా ఒక చెప్పండి పోనోటి. అంత బతిమలాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే విపక్ష నేత కాదు కదా. అతనికి బాధ్యత ఉండాలి, బాధ్యత అతనికి ఉండాలి. మేము అతనికి సంబంధించి అంత ఎలివేషన్ తెలుసుకోలేదు. అతని ఇష్టం, పులివెందుల ప్రజల ఇష్టము, అతని ఇష్టము. ఇక ఒక విషయం చెప్తాను, శాసనసభ ఎలా జరగాలనే దానికి రాష్ట్ర విభజనకు ముందు మనం చూసాం ఎంత హుందాగా సభ్యులు డిస్కస్ చేసేవాళ్ళు. ఈవెన్ తోటి వారి మీద కానీ ప్రత్యర్థుల మీద కానీ వాళ్ళు ఖండన మండనం చేయాలన్నా ఎంత హుందాగా మంచి భాషతో చేసేవాళ్ళు. వాటిని ఈ రోజు కూడా మనం గుర్తించుకొని నవ్వుకుంటున్నాము అంటే అది శాసనసభ జరిగింది. శాసనసభలో భాష ముఖ్యం, భావం అంతకన్నా ముఖ్యం. అలాగే ప్రజా సమస్యలు అతి ప్రధానం. అవి చేయకుండా పరనింద స్వతృష్ట మొదలు పెడితే గత 5 సంవత్సరాలు జరిగింది. అది మటుకు ఈ రోజు ఉండదు. అలాగే అగౌరవమైన భాషతో సంబోధించడాలు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నదైనా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నదైనా అదే. ఇక ఈయన రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రస్తుత సమస్యలు తీసుకుందాం. ఇది తొలి బడ్జెట్ గా ప్రవేశపెడుతున్నారు. మొన్నటిదాకా ఓటానే అకౌంట్ అన్నారు, ఇప్పుడు తొలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మరి వచ్చి తన బడ్జెట్ కి ఈ బడ్జెట్ ఉన్న వ్యత్యాసాలు చెప్పొచ్చు, ఆ తేడాలు ఏంటో చెప్పొచ్చు, అంశాల వారీగా కేటాయించిన కేటాయింపుల మీద విమర్శ చేయవచ్చు, మిర్చి రైతుల గురించి మాట్లాడచ్చు, గ్రూప్ 2 విద్యార్థుల సమస్య గురించి రోడ్డు మీద మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు వచ్చి శాసనసభలోకి వచ్చి మాట్లాడచ్చు, వారి గళంగా తను చెప్పొచ్చు. ఇట్లా పలు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయండి, ఎంత అపరిష్కృతంగా ఉన్నాయి. అసలు కంప్లైంట్స్ చూస్తే 3.5 లక్షలు అంట. ఆ కంప్లైంట్స్ వాటి మీద మీరు అడగచ్చు, ఆయన లేదా మిమ్మల్ని అడగచ్చు. ఇదొకటి. పథకాలకి విషయంలో నిధులకి సంబంధించి జరిగిన అంశాలను ఓపెన్ గా మీరు ఆయన అడిగితే ఆయన మీరు చెప్పచ్చు. నేను బతిలాడాల్సిన అవసరం లేదు అని అన్నట్ల, ఇట్లన్నిటిని వచ్చి మీరు ఆన్సర్ చేయండి అన్నప్పుడు అది బాగుంటది కదా అని అంటున్నారు. రప్పించడానికి ఏమైనా చేస్తారా అని. రోడ్డు మీదకి వచ్చి సూపర్ సిక్స్ అని అక్కడ ఆ మైకులు పాలగొట్టే కన్నా అసెంబ్లీలోకి వచ్చి తన గళ వినిపిస్తే అధికారికంగా రికార్డు ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, తద్వారా ప్రజల్లోకి తన యొక్క ఇమేజ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ అటువంటి ప్రయత్నాలు జగన్ రెడ్డి చేస్తాడని ఈ 20 రోజులు శాసనసభ సమావేశాల్లో నాకు తెలిసి ఈ 20 గంటలు కూడా ఉండడు అనేది, 20 గంటలు కాదు 20 నిమిషాలు ఉన్నా మేము సంతోషపడతామని రాష్ట్ర ప్రజల తరఫున చెప్తున్నాను. ఇంకొకటైతే వాస్తవం, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వ్యక్తి నాకు ఆ హోదా ఇస్తే తప్ప నేను శాసనసభ రానని మొండి పట్టుదల చేయటం చాలా అహేతుకమైన మాట. ఎందుకంటే గతంలో 1 సీటు 2 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా స్పీకర్ గారి యొక్క పర్మిషన్ తో వారి యొక్క వాగ్దాడితో సమయాన్ని పెంచుకుంటూ పోయారు. అది ఇతరులు చేసుకోవాలా, దాన్ని ప్రజల దృష్టిని ఆకర్షించడం అంటారు. అంతేగాని బతిమాలటం లేదా మేము బతిమాల ఇవ్వటం ఇది సభా సాంప్రదాయం కాదు. నేను అందుకే ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో మాట అన్నాను, ఒక మాజీ సీఎం, ఇప్పుడు మామూలుగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనో లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేనో ఇలా కూడా కాదు, ఒక మాజీ సీఎం రావడానికి లేదా హాజరు అవ్వడంపై అని మాట్లాడుకోవడమే అసలు ప్రజాస్వామ్యంలో ఇంత దురదృష్టకర అంశం ఇదేనేమోనని ఇందాక నేను ఓపెనింగ్ లో కూడా అన్నాను. ఈ మాటకి నేను సమాధానం చెప్తాను. గత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం అప్పుడు మాజీ సీఎం అవటం వల్లే కదా అవుట్ ఆఫ్ టర్న్ కోటాలో అతనికి పిలిపించుకొని గేట్లు ఎంట్రన్స్ కూడా అతను ప్రత్యేకంగా తెప్పించుకొని అతనికి గౌరవం విలువ ఇస్తే ఆ నెంబర్ నేమ్ ప్రకారంగా కూడా కాకుండా మధ్యలో పిలిపించి ఇప్పించారు మీరందరూ. మరి చేసినప్పుడు అతను ఆ గౌరవం నిలుపుకున్నాడు. ఇప్పుడైనా కానీ మేము బతిమాలి అతనికి అవకాశం ఉంటుంది కదా. అతను లేచి నుంచొని మాట్లాడుతూ మొదలుపెట్టి అంశాలను సక్రమంగా రైజ్ చేస్తుంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా స్పీకర్ గారు తప్పని రాష్ట్ర ప్రజలు అంటారు, మేం కాదు. రాష్ట్ర ప్రజలు దాన్ని చూసుకుంటారు. కాబట్టి ముందు ఆ ఇనిషియేటివ్ తను తీసుకోవాలా.
తాను ఒక మాజీ ముఖ్యమంత్రి అనే బాధ్యత, ఆ స్పృహ అతనికి ఉండాల. తాను ప్రజల తరపున ఇక్కడ నిలబడుతున్నాను అని స్పృహ ఆయనకు ఉండాల. కానీ గత 2014 నుంచి చూస్తే ఈ రోజు వరకు ఆ స్పృహ ఉన్నట్టు ఎక్కడ కనపడాల. ముందర మీరు ఒక ఉదాహరణ నాకు చెప్తే నేను కూడా నిజంగా సంతోషం.